చెప్తుంటే సంఘంలో చాలామంది కలవరపడుతున్నారు. ఏటండి ఇతను ఇలా చెప్తున్నాడు, ఏటండి ఈమె ఇలా చెప్తుంది, వీళ్ళ మీద కంప్లైంట్స్. వీళ్ళు తప్పుడు బోధలు చేస్తున్నారు వీళ్ళు. పౌలు ఒక హెచ్చరిక చేశాడండి వాళ్ళకి, గలతీలో ఉన్న వాళ్ళకి. ఏమని? 8వ వచనం, మేము మీకు ప్రకటించిన సువార్త కాక, చూడండి హెచ్చరిస్తున్నాడు, మేము మీకు ప్రకటించిన సువార్త కాక, ఏమన్నాడు? మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్త. నా సువార్తనే చెప్పడం ప్రారంభిస్తూ మరి ఒక సువార్త చెప్తుంటారు వాళ్ళు. అలాగ చెప్పిన వాళ్ళ గురించి ఏమంటున్నాడంటే, మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చు ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. ఇవన్నీ చదివితే ఈ బుద్ధిహీన వెధవలకి బుద్ధి వచ్చేదండి. కానీ ఏమి రానివాడు, పొట్టకొస్తే బైబిల్ తెలియనివాడు కొత్త కొత్త సంగతులు చెప్తున్నాడు అంటే ఏం చేయాలి వాళ్ళని? ఏమండి, ఏ సంఘంలోనైనా మీకు విశాఖపట్నంలో 2-3 సంఘాలకు వెళ్ళి ఉంటారు. ఏ సంఘాల్లోనైనా ఏ పాస్టర్ అనిపించుకున్నవాడైనా, కఠినంగా దేవుని పిల్లలకు జ్ఞానం నేర్పించిన వాడు ఎవడైనా ఉన్నాడు? ఏ పాస్టర్ అయినా, అమ్మా నువ్వు ప్రార్థనాపరురాలివి, అన్నీ తప్పులే, ప్రార్థన చేస్తే అన్నీ తప్పులే చేస్తుంది. ఆమెనేమని పొగుడుతాడు పాస్టర్ గారు? అమ్మా నువ్వు గొప్ప ప్రార్థనాపరురాలివి, పొగడాలని. పాస్టరు సంఘంలో కానీ ఎవరినైనా నాలా కఠినంగా మాట్లాడితే వెంటనే వాడిని బయటికి పంపించేస్తారు, జీతం ఎవరు. మరి నన్ను అలా చేసే పరిస్థితి మీ దగ్గర లేదు కదా. ఎందుకంటే నేను మిమ్మల్ని అడుక్కునేవాడిని కాదు, వాళ్ళ అడుక్కు తినేవాడిని కాదు, మీ వల్ల బ్రతికేవాడిని కాదు, దేవుడి వల్ల బ్రతికేవాడిని. నేను చస్తే నాకు స్వర్గం కావాలి, నరకం వద్దు. మీరు ఇస్తారా నాకు స్వర్గాన్ని? మీకు నచ్చిన బోధ చేయడానికి? మీకు నచ్చిన బోధలు చెయ్యకూడదు, దేవుడు మెచ్చిన బోధల్ని చెయ్యాలి. పదవచనంలో 9వ వచనం 10వ వచనం చదివేద్దాం, ఇక ముగించుకుందాం. 9వ వచనం 10వ వచనం గలతీ పత్రిక, ఇంటికెళ్ళి మళ్ళీ చదవండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. నేను ఇది వరకు ఏం చెప్పానో ఇప్పుడును అదే చెప్తాను. కానీ ఇప్పుడు వాళ్ళు అంటారు, నేను ఇది వరకు చెప్పిన దానికంటే ఒక గొప్ప కొత్త సంగతి చెప్తాను అంటాడు. వాడే దొంగ. అలా అన్నాడు అంటే అర్థం ఏంటంటే, ఇది వరకు వీడు చెప్పింది ఒకటే, ఇప్పుడు ఇంకొకటి చెప్తాడట. వీడు ఒక ప్రసంగికుడు. ఇలా బోధించే వాళ్ళందరూ నా పిల్లలైన మీ దగ్గరకు వచ్చి ఎవడైనా బోధిస్తే వాడిని వెంటనే బయటకు గెంటేయండి. మరలా చెప్తున్నాను, భారతదేశంలో ఉన్న నా పిల్లలైన వారు ఎవడైనా నువ్వు కొత్త బోధ తీసుకొని మీ దగ్గరికి వస్తే వాడిని మెడపెట్టుకు బయటకు తోసేయండి. ఎందుకంటే 10వ వచనం, ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొని చూచుచున్నానా? ఇప్పుడు నేను మనుష్యుల దయ, మీ దయ గురించి నేను ఉన్నానా అనుకో చెప్తున్నాడండి పౌలు గలతీలో ఉన్న సంఘంతో. మీ దయ కోసం నేను వచ్చి మీకు వాక్యం చెప్తున్నానా? నేను మీ దయ కోసమా? మీరు దయ చూపిస్తే ఎంత, చూపించకపోతే ఎంత? మీరేమైనా నన్ను పెంచుతున్నారా? నాకు ఒక 20,000 జీతం ఇస్తున్నారా బ్రతకమని? లేదే. లక్షలు కట్టాలండి ఈ బిల్డింగ్కి పన్నులు.
ఈ బిల్డింగ్కి ఎంత కట్టాలో తెలుసా? సంవత్సరానికి 1,00,000. లక్ష ఎక్కడి నుంచి ఇస్తాం? ఎవరిస్తారు? మిమ్మల్ని అడిగాను ఎప్పుడైనా?